క్రికెట్ అసోసియేషన్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. హెచ్సిఏ అండర్-19 లో అవకతవకలు జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగట్లేదన్నారు. హెచ్సిఏ అండర్-19 క్రికెట్లో అసలైన క్రీడాకారులకు ప్రాధాన్యత లేకుండా సెలక్షన్స్ జరిగాయని ఆరోపించారు. అందుకే ఉప్పల్ స్టేడియానికి వచ్చి హెచ్సిఏ సెక్రటరీ దేవరాజును కలవడం జరిగిందన్నారు. గత 2 ఏళ్ల నుంచి జరిగిన టోర్నీలోని క్రీడాకారుల డేటా, వారి ప్రతిభ గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పారు. Responsible for every selection, every child's career. నేను వచ్చినా రేపు నా ప్లేస్ ఇంకోటి వచ్చినా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పే కెపాసిటీలో ఉండాలి మీరు. Tomorrow if somebody comes to me, if I do mistake as elected, if I have to have an answer, I will have to escape. Dear sir, I apologize any inconvenience I may have caused, but we are not supposed to interact with anyone but the secretary of HCA regarding selection matters. I request you to kindly speak to the secretary in this matter. ఎందుకు ఈ రాశి నేను if this selection committee comes under justice committee, you have to write some justice committee fellow's name, not your name, brother. So you are the end of the day, you are the main person to answer us. కానీ HCA సెక్రటరీ కంటే ఎక్కువ HCA ప్రెసిడెంట్ ఒక పొలిటికల్ అపాయింటీగా ఉండి HCA తప్పుతో పట్టిస్తున్నారు అనేది ఒకటి మాకు అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి మనకు క్రికెట్ అనేది భారతదేశంలో అన్ని క్రీడల కంటే కూడా ప్రాధాన్యత ఉన్నట్టు క్రీడ. దీనికి కొన్ని వందల మంది ఈరోజు జిల్లాలలో క్లబ్లు ఉన్నాయి. మనకు హైదరాబాద్లో క్లబ్లు 200 చిల్లర క్లబ్ల నుంచి ఈ యొక్క అసోసియేషన్ నడుస్తుంది. దీన్ని నమ్ముకొని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని క్రికెటర్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది చాలా ప్రెస్టీజియస్ బాడీ. దీన్ని సరి అయిన విధంగా నడిపినప్పుడు మంచి క్రికెటర్లను తయారు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని విషయాలన్నీ కూడా నేను అన్నీ కూడా మీకు చెప్పలేను. లోపల జరిగినటువంటి 2.5 గంటల సమావేశంలో డెఫినెట్గా HCA ప్రక్షాళన చేయాల్సిన అవసరం అవుతుంది. ఇమ్మీడియట్గా ఇప్పుడున్న కమిటీని రేపు గత 6 నెలలుగా అపెక్స్ కమిటీ మీటింగులు కూడా కండక్ట్ చేస్తలేరని నా దృష్టికి మెంబర్లు తీసుకొచ్చారు. ఇమీడియట్గా ఈరోజు నేను సెక్రటరీ గారికి అపెక్స్ మీటింగ్లు కూడా పెట్టాలని చెప్పిన రేపే అపెక్స్ మీటింగ్ పిలుస్తానికి నాకు కమిట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు అపెక్స్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అవుట్కమ్ ఏందో చెప్తే నేను ముఖ్యమంత్రి